ఒకప్పుడు ఆకాశంలో ఆయుధం అంటే అది అమెరికాదే. శత్రువుల కంటికి చిక్కకుండా నిశ్శబ్దంగా నిఘా వేస్తూ పక్కా వ్యూహంతో వేటాడే వాషింగ్టన్ సామ్రాజ్యానికి గగనతలంలో తిరుగులేదనేది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అమెరికా రక్షణ గర్వం పశ్చిమాసియా ఆకాశంలో పిట్టల్లా రాలిపోతుంది. అవును, అత్యాధునిక సాంకేతికత, వేల కోట్ల విలువైన ఆయుధ సంపద కలిగిన సూపర్ పవర్ అమెరికాకు యెమెన్ గగనతలంలో ఊహించని షాక్ తగిలింది. అమెరికా సైన్యానికి అత్యంత నమ్మకమైన సుమారు 250 కోట్ల రూపాయల విలువైన MQ-9 రీపర్ డ్రోన్ను యెమెన్కు చెందిన హూతీ రెబెల్స్ కూల్చివేశారన్న వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అసలు యెమెన్ ఆకాశంలో ఏం జరిగింది? హూతీల చేతికి అమెరికా రహస్య ఆయుధాలు ఎలా చిక్కాయి? అమెరికాకు నమ్మకమైన ఈ డ్రోన్ల మనుగడ యుద్ధంలో ప్రశ్నార్థకంగా మారిందా? డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికాకు ఈ యుద్ధం ఎంత భారంగా మారబోతుంది? వాచ్ స్టోరీ. అమెరికా డ్రోన్లు పిట్టల్లా రాలుతున్నాయా? MQ-9 రీపర్ను హూతీలు కూల్చేశారా? ట్రంప్కి యుద్ధం తడిసి మోపెడవుతోందా? అమెరికా ఆయుధాలు ఇప్పుడు పశ్చిమాసియాలో పిట్టల్లా రాలుతున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య ఉధృత పరిస్థితులు పెరిగినప్పటి నుంచి వాషింగ్టన్కు చెందిన వేల కోట్ల విలువైన యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, డ్రోన్లు కుప్పకూలుతున్నాయి. సైనిక శక్తిలోనూ గగనతల ఆధిపత్యంలోనూ తిరుగులేని శక్తిగా అమెరికా వైమానిక దళానికి పేరు ఉంది. శత్రువుల కంటికి చిక్కకుండా నిశ్శబ్దంగా నిఘా పెడుతూ పక్క వ్యూహంతో దాడి చేయగల ఆ ఆయుధాలపైన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దీనికి కారణం పశ్చిమ ఆసియాలో ఇవి వరుసగా నేలకూరడమే. తాజాగా అమెరికాకు చెందిన అధునాతన MQ-9 రీపర్ డ్రోన్ ను కూల్చేసినట్టు యెమెన్లోని హూతీ రెబల్స్ ప్రకటించారు. మారిబు ప్రావిన్స్ ఎడార్లో ఒక అమెరికన్ డ్రోన్ మంటలో కాలిపోతున్న దృశ్యాలు, చిత్రాలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. తమ వైమానిక రక్షణ వ్యవస్థల సాయంతో అమెరికా డ్రోన్ విజయవంతంగా కూల్చివేసినట్లుగా హూతీలు తెలిపారు. ఈ డ్రోన్తో పాటు అమెరికా రక్షణ శాఖ అత్యంత రహస్యంగా భావించే నిమ్జా క్షిపణి ముక్కలు కూడా అక్కడ లభించాయి. యెమెన్ గగనతలంలో ఏం జరిగింది? యెమెన్ గగనతలంలో ఎప్పట్లాగే అమెరికాకు చెందిన ఒక డ్రోన్ నిశ్శబ్దంగా తన నిఘా మిషన్ను నిర్వహిస్తోంది. భూమిపై కదలికలను గమనిస్తూ లక్ష్యాలను ట్రాక్ చేస్తోంది. కానీ అంతలోనే సీన్ మారిపోయింది. యెమెన్లోని మారిబు ప్రావిన్స్ ఆకాశంలో ఒక్కసారిగా పిలుడు శబ్దాలు వినిపించాయి. ఆ వెంటనే మంటలో కాలిపోతున్న డ్రోన్ శిథిలాలకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీనితో పాటే ఒక సంచలన ప్రకటన కూడా వెలువడింది. అమెరికాకు చెందిన అధునాతన MQ-9 రీపర్ డ్రోన్ను తాము కూల్చివేసినట్లు హూతీ రెబల్స్ ప్రకటించారు. ఎడారి ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్న విమాన శిథిలాలను కొన్ని వీడియోలు హూతీలు చూపిస్తున్నారు. అమెరికాకు చెందిన కొన్ని రహస్య క్షిపణుల ముక్కలు, మరికొన్ని చిత్రాలు అందులో ఉన్నాయి. అయితే ఈ వార్తలను ఎలాంటి స్వతంత్ర సంస్థలు ఇంకా ధృవీకరించలేదు. అమెరికా సైన్యం సైతం తమ డ్రోన్ నష్టాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఇటు హూతీలు కూడా దీనికి సంబంధించి ఎలాంటి పక్కా ఆధారాలను విడుదల చేయలేదు. అయినప్పటికీ ఈ నివేదికలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎందుకంటే MQ-9 రీపర్ అనేది అమెరికా రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన మానవరహిత విమానం. ఇది యుద్ధ రంగంలో వాడే సాధారణ చిన్న డ్రోన్ కాదు. సుదూర ప్రాంతాల వరకు దూసుకెళ్లి నిఘా పెట్టడమే కాకుండా శత్రువులపై నేరుగా దాడి చేయగల అత్యాధునిక డ్రోన్. అసలు MQ-9 రీపర్ డ్రోన్ ప్రత్యేకతలు ఏంటి? ఈ డ్రోన్ సుమారు 27 గంటలకు పైగా గాల్లోనే చక్కర్లు కొడుతూ శత్రు ప్రాంతాలపై నిఘా ఉంచుతోంది. అంతేకాకుండా భూమికి దాదాపు 50,000 అడుగుల ఎత్తులో MQ-9 రీపర్ ప్రయాణించగలదు. దీనిలో అత్యాధునిక ట్రాకింగ్ సిస్టంతో పాటు శక్తివంతమైన క్షిపణులు, బాంబులను మోసుకెళ్లగలదు. MQ-9 రీపర్ డ్రోన్లను అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ అనే డిఫెన్స్ సంస్థ తయారు చేస్తోంది. దీని విలువ $3 కోట్ల. మన కరెన్సీలో చెప్పాలంటే 250 కోట్ల రూపాయలు. గత 2 దశాబ్దాలుగా అమెరికా సైనిక చర్యలో ఈ రీపర్ డ్రోన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా, యెమెన్ వంటి దేశాల్లో దీన్ని విస్తృతంగా అమెరికా ఉపయోగించింది. గంటల తరబడి శత్రువుల కోసం గాలించి అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేసేలా ఈ డ్రోన్ను రూపొందించారు. అయితే ఇప్పుడు కూల్పోయినట్లు చెబుతున్న డ్రోన్ వాషింగ్టన్ రక్షణ శాఖకు చెందిన అత్యంత రహస్య ఆయుధం నిమ్జా క్షిపణి మోసుకెళ్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. నిమ్జా క్షిపణి అధికారిక నామం AGM-114R9X. సాధారణ క్షిపణులా ఇది పేలిపోదు. బదులుగా తన అపారమైన వేగం, శక్తితో లక్ష్యాన్ని తుత్తునీయలు చేస్తోంది. లక్ష్యాన్ని ఢీకొట్టడానికి కొన్ని క్షణాల ముందు ఈ క్షిపణి నుంచి 6 పదునైన బ్లేడ్లు బయటకు వస్తాయి. చుట్టుపక్కల ఎలాంటి అదనపు నష్టం జరగకుండా కేవలం నిర్దేశిత లక్ష్యాన్ని మాత్రమే ఖచ్చితంగా హతమార్చడానికి దీనిని రూపొందించారు. గతంలో ఆల్-ఖైదా, ఐసిస్ అగ్రనేతలను హతమార్చడానికి అమెరికా ఈ నిమ్జా క్షిపణి ఉపయోగించింది. అమెరికా డ్రోన్లపై తాము విజయం సాధించామని హూతీలు ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. 2023 చివరి నుంచి ఇప్పటి వరకు యెమెన్ ఆకాశంలో పలు MQ-9 రీపర్ డ్రోన్లను కూల్చివేసినట్లు ఈ తిరుగుబాటుదారుల గ్రూప్ వెల్లడించింది.
గాజా యుద్ధంలో పాలస్తీనాలకు సంఘీభావంగానే దాడులకు దిగుతున్నట్లు అప్పట్లో హూతీలు ప్రకటించారు. పాలస్తీనా, లెబనాన్ ప్రజలకు మద్దతుగా అల్ అక్సా ఫ్లడ్ పోరాటంలో భాగంగా చేపట్టిన యుద్ధంలో యెమెన్ సాయుధ దళాల వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతమైనట్టు హూతీలు ప్రకటించారు. సాదా ప్రావిన్స్ గగనతలంలో శత్రు మిషన్లను నిర్వహిస్తున్న అమెరికాకు చెందిన MQ-9 డ్రోన్ను తమ బలగాలు కూల్చివేశాయని హూతీ ప్రతినిధి అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనతో అమెరికా ఆయుధ సమీకరణాలు మారిపోతున్నాయి. అత్యాధునిక డ్రోన్ల మనుగడ ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. కానీ MQ-9 అప్పటి పరిస్థితులకు ఇప్పటికీ మధ్య వ్యూహాత్మకంగా చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం యుద్ధంలో పోరాడుతున్న ఇరాన్కు మద్దతుగా నిలుస్తున్నట్లు హూతీ సాయుధ ముఠా ప్రకటిస్తోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసిన తర్వాత గత మార్చి చివరిలో హూతీలు అధికారికంగా ఈ ప్రాంతీయ సంక్షోభంలోకి ప్రవేశించారు. ఇరాన్ నేతృత్వంలోని యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ కూటమిలో ఈ హూతీలు కూడా ఒకరు. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాల ప్రభావాన్ని అడ్డుకోవడానికి ఇరాన్ నిధులు అందిస్తూ సృష్టించిన సాయుధ సమూహాల నెట్వర్కే ఈ కూటమి. భౌగోళికంగా యెమెన్ ఉన్న ప్రాంతం హూతీలకు ఒక వ్యూహాత్మక బలమైంది. ఎందుకంటే ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే నౌకాయన మార్గాల్లో ఒకటైన బాబ్ ఎల్ మండేబ్ జలసంధి వద్ద హూతీలు కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఎర్ర సముద్రాన్ని ఎడెన్ గల్ఫ్తో అనుసంధానించే మార్గమే బాబ్ ఎల్ మండేబ్. దీని ద్వారానే ప్రపంచ వాణిజ్యంలో అత్యధిక భాగం సాగుతోంది. ఒకవేళ హూతీలు ఈ మార్గంలో నౌకలను అడ్డుకున్నా లేదా దాడులు చేస్తున్నా ఆ ప్రభావం ప్రపంచ సరఫరా గొలుసుపై తక్షణమే పడుతోంది. గతంలో గాజా యుద్ధ సమయంలోనూ హూతీలు ఈ మార్గంలో రాకపోకలను స్తంభింపజేశారు. పశ్చిమాసియాలో ఉధృత పరిస్థితులు తగ్గకపోతే మళ్లీ అదే పని చేస్తామని ఇప్పుడు వారు హెచ్చరిస్తున్నారు. అయితే వీటన్నిటికంటే రక్షణ నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్న ప్రధాన అంశం అమెరికాకు జరుగుతున్న భారీ డ్రోన్ నష్టం. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను మొదలుపెట్టాయి. ఈ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి వాషింగ్టన్ దాదాపు 24 MQ-9 రీపర్ డ్రోన్లను కోల్పోయిందని నివేదికలు పేర్కొంటున్నాయి. దీని ఆర్థిక విలువ దాదాపు $72 కోట్ల. మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు 6,000 కోట్ల రూపాయలు. కానీ ఇక్కడ అసలు సమస్య ఆర్థిక పరమైనది ఏమాత్రం కాదు. అది పూర్తిగా వ్యూహాత్మకమైనది. గగనతలంలో అమెరికాకు తిరుగులేని ఆధిపత్యం ఉన్న రోజులో ఆ పరిస్థితులకు అనుగుణంగా ఈ రీపర్ డ్రోన్లను రూపొందించారు. కానీ నేటి ఆకాశం అమెరికాకు అంత సురక్షితంగా లేదు. వైమానిక రక్షణ వ్యవస్థలు మరింత పటిష్టమయ్యాయి. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ విస్తరిస్తోంది. పైగా నెమ్మదిగా కదిలే ఇలాంటి డ్రోన్లను కూల్చివేయడం శత్రువులకు మరింత సులువుగా మారుతోంది. ఇప్పుడు MQ-9 డ్రోన్ల విషయంలో ఒక తీవ్రమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. ఆధునిక యుద్ధ రంగంలో అమెరికా ఎంతగానో నమ్ముకున్న ఈ అత్యాధునిక డ్రోన్లు ఇక ముందు మనుగడ సాగించగలవా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. ఒకటి మాత్రం నిజం, యుద్ధంలో అమెరికా ఆయుధాలను భారీగా కోల్పోతుంది. ఇది అమెరికాకు తడిసి మోపెడవుతోంది. ఈ భారంతో ఎంతకాలం ట్రంప్ యుద్ధాన్ని కొనసాగిస్తాడో వేచి చూడాల్సిందే.